ఈ రోజు మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? నేను చదివింది ఇంగ్లీష్ మీడియం అయినా మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు మీద మమకారం చావక తెలుగు మీడియం రెస్టారెంట్కి వచ్చేసాను. రండి, ఎలాంటి డిషెస్ ఉన్నాయో చూసి మీరు ఎంజాయ్ చేయండి, తిని నేను ఎంజాయ్ చేస్తా. Hello lovelies, welcome to my channel Bejwada Bubbly Queen. అంబియన్స్ ఒక లుక్ వేసేయండి, బట్ బాగుంటుందని హోప్స్ పెట్టుకోకండి, ఎందుకంటే అసలు లేదు కాబట్టి. ఇక ఫిష్ పాండ్ అయితే సూపర్ ఉంటుంది మామ, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మన ఫుడ్ వచ్చేలోపు వాటిని చూస్తూ స్నాప్స్ వీడియోస్ తీసుకుంటూ టైంపాస్ చేసేస్తాం. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం ఏదైనా ఫిష్ ఐటమ్ ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆ ఫిష్ ఈ పాండ్లోదేనా అనే డౌట్ రావచ్చు. వస్తే వచ్చింది, కానీ గబుక్కున్న రెస్టారెంట్ వాడిని అడిగేకండి. అడిగారనుకోండి, వాట్ ద ఫిష్ అంటారు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? సో ఏం ఆర్డర్ ఇద్దామా అని చెప్పి మెనూ కార్డ్ ఓపెన్ చేశాను. చేసిన వెంటనే ఐటమ్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఇదేంటి గురు, బెల్లం బాలరాజా? ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. మాయా బజార్ హిట్ మీ హార్డ్ యా. రాయ్ స్టోన్ హిట్ మీ హార్డ్ యార్. నాతో మజాక్ చేస్తున్నాడా? అరే అది కూడా ఒక డిష్ ఇక్కడ. అల్లమా మజాకా? వీడేంటి గురు ఆక్పాక్ కరేపాక్ అంటున్నాడు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాక్లే చెప్పావు. ఆకాశం ఎర్రగా ఉంది, మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్ లో చెప్పాను కదా. ఓ అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. అయ్యో లాస్ట్ దలా మర్చిపోతాను. నాలెడ్జ్ ఇస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఎంత బాగుందో కదా. ఫస్ట్ హెల్దీ ఫుడ్ తిందాము, క్యాప్సికమ్తో స్టార్ట్ చేద్దాము. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. పీస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. డిష్ అయితే అదిరిపోయింది, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐటమ్ బంగ్లా కోడి. బంగ్లా కోడి అంటే ఇదేదో బంగ్లాలో పెరిగింది అనుకోకండి, ఇక్కడే పక్కన షాప్లో పెరిగింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అలా మైనస్లో ముంచేసి నల్లి గోష్ బిర్యానీ. राइस क्वांटिटी इतना ही आता है क्या? हाँ दिस बगारा राइस. ఇదేంటి గురు ఎంత ఉంది? వావ్. బట్ పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? అది మీట్ చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే బయటికి వచ్చేస్తుంది. ఈవెన్ పట్టుకుంటే సార్ ఇలా జారిపోతుంది. లెట్ మీ టేస్ట్. అబ్బా చాలా సాఫ్ట్గా ఉంది అబ్బా పీస్ మాత్రం. ఆహా అద్భుతం, స్వర్గం. చాలా అంటే చాలా బాగుంది. నిర్మలా సీతారామన్ చేతిలో మన దేశ బడ్జెట్. నిర్మలా సీతారామన్ చేతిలో మన దేశ బడ్జెట్ ఇప్పుడు నా చేతిలో ఉంది, మేం తిన్న బడ్జెట్. ఇదేంటి బిల్ ఎంతే ఉంది, నల్లిగోషేమో అంత ఉంది, ప్లేట్ బయటికి కూడా వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక కమెంట్, ఒక లైక్ వేసుకోండి మామ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెజ్వాడా బబ్లీ క్వీన్.